హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పండగ దొంగాట. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఏమండోయ్, శాంతి సాంబమూర్తి భుజాలు పట్టి కుదిపింది. ఏంటి? పేపర్లో నుంచి తలెత్తి అడిగాడు సాంబమూర్తి. ఇంట్లో కాఫీ పొడి లేదు. మన ఇంట్లో కాఫీ పొడేం కర్మ, కలర్ టీవీ కూడా లేదు అన్నాడు భుజాలు ఎగరేస్తూ సాంబమూర్తి. నేను కాఫీ పొడి లేదంటే కలర్ టీవీ కూడా లేదంటారేంటి? శాంతి విసుగ్గా చూసింది సాంబమూర్తి వంక. అవును మరి, మన ఇంట్లో కలర్ టీవీ ఉందా? అయితే బజారెళ్ళి కాఫీ పొడితో పాటు కలర్ టీవీ కూడా కొనుక్కురండి. ఇదిగా ఉంటే ఏమన్నావు? ఉలిక్కిపడి భార్య వంక చూశాడు సాంబమూర్తి. కలర్ టీవీ కొనుక్కోరమ్మన్నావా? సాంబమూర్తి గుండెలు బాదుకున్నాడు. వా, మీకేమైంది? మామగారు ఇంతలోనే నూరేళ్ళు నిండిపోయాయా మాంగారో? మీరు పోతే నేనేం కావాలి మాంగారో? నా అచ్చట ముచ్చట ఎవరు తీరుస్తారు మాంగారో? వా, నీకు మీ నాన్న పోయిన కబూరు తెలిసినా నాకు చెప్పలేదే పెళ్ళామా? నీకు టెలిగ్రామ్ వచ్చినప్పుడే పెళ్ళామా? మీ నాన్న న్యాయం చేశాడేమో పెళ్ళామా? శాంతి కంగారు పడిపోయింది. అదేమిటండి, మా నాన్న పోయారని ఎవరు చెప్పారు? నువ్వే, ఆశ్చర్యంగా చెప్పాడు సాంబమూర్తి. నేనా? ఎప్పుడు? అత్యంత ఆశ్చర్యంగా అడిగింది శాంతి. మరి కలర్ టీవీ కొనుక్కోమని చెప్పావుగా, అయితే మీ నాన్న బతికుండగా నాకు అవి ఇవి కొనుక్కునే కర్మేం పట్టలేదు. నన్నే కొనుక్కోమని అంటే మీ నాన్న పోయాడేమో అనుకున్నాను. భుజాలెగరేశాడు సాంబమూర్తి. శాంతి నిట్టూర్చింది. సర్లే, మా నాన్నకి అంత అదృష్టం కూడానా? ఇంకా మీకు ఏం చెల్లించుకోవాలో ఏమిటో. ఇంకా మీరు లేచి బజారుకెళ్ళి కాఫీ పొడి తేండి అన్నది. సంక్రాంతి వచ్చేస్తుంది, అయినా మనల్ని రమ్మని ఇప్పటిదాకా ఉత్తరం రాశాడా మీ నాన్న? చిందులేశాడు సాంబమూర్తి. పండక్కి రమ్మంటే వెళ్ళిన తర్వాత మీరు తిన్నగా ఉంటారా? అదిమ్మని ఇదమ్మని మా వాళ్ళని పీక్కు తింటారు. శాంతి కూడా చిందులు వేసింది. సాంబమూర్తి ఇంకా చిందులు వేశారు. మరి అక్కడ నేనేమైనా గాజులు తొడుక్కొని కూర్చున్నాననుకున్నావా? ఇంతకీ నా గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? నేను మాత్రం ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటున్నాను. ఇద్దరు తలలు తిప్పి చూశారు. కిటికీలో నుంచి ఇంటి ఓనరు కోపంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. మీరిద్దరూ ఇలా వంతులు వేసుకుని చిందులేస్తుంటే కింద పోర్షన్లో ఉన్న మాకు తలలు బద్దలైపోతున్నాయి అన్నాడు ఇంటి ఓనర్ చిందులేస్తూ. ఏమండోయ్, పైన అద్దెకున్నోళ్ళు గంతులేస్తారని ఆపటానికి వెళ్ళి మీరు కూడా అక్కడ చిందులేస్తున్నారా? మీ జిమ్మెడ, కిందకి రండి. కింది నుండి ఇంటి ఓనర్ భార్య గౌకేక పెట్టింది. ఇంటి ఓనర్ లెంపలేసుకుని నాలుక ఖర్చుకుని అబ్బా అని నాలుక చూసుకున్నాడు. మేం చిందులేయలేరండి, ఇంకా మీరెళ్ళండి అన్నాడు సాంబమూర్తి. ఇంతకీ మీరు చిందులెందుకేస్తున్నారు? మా మాంగారు పండక్కి నన్ను రమ్మని ఉత్తరం రాయలేదు. పండక్కి పిలిస్తే కలర్ టీవీ అడుగుదామని అనుకున్నా. ఉత్తరం రాయలేకపోతేనే వెళ్ళిరండి, మీ మొహానికి సిగ్గా శరమ అన్నాడు ఇంటి ఓనర్ నవ్వుతును. మా బాగా చెప్పారు, మాంగారు దగ్గర సిగ్గుపడితే ఇంట్లో సమకూర్చుకుంటాం చెప్పండి. అయితే మీరు ఉత్తరం రాయకపోయినా వెళ్తున్నట్టేనా? కుతూహలంగా అడిగాడు ఇంటి ఓనర్. లేకపోతే గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చుంటాం ఏంటి? మొగాళ్ళమండి, మగపెత్తనం చూపిస్తాం, చొక్కా చేతులు పైకి మడుస్తూ గర్వంగా అన్నాడు సాంబమూర్తి. శాంతి మూతిని 30 వంకర్లు తిప్పింది. మగతనం చూస్తూనే ఉన్నా, పెళ్ళయి 4 ఏళ్ళైనా ఒక నలుసు కూడా కలగల. ఏమండోయ్, మీ జిమ్మెడా, మిమ్మల్ని కిందకి రమ్మన్నానా? వాళ్ళ చిందులు ఆపమని చెప్పి మీ చిందులు కూడా ఆపి కిందకి రండి, లేకపోతే పైకొచ్చి వాతలు పెడతా. కింద నుండి ఇంటి ఓనర్ భార్య రంక వేసింది. ఇంటి ఓనరు కంగారుగా వెళ్ళిపోయాడు. అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్. సాంబమూర్తి ఉత్తరం అందుకున్నాడు. కవరు మీద చేతిరాత చూసి అతని మొహం వెలిగిపోయింది. మీ ఇంటి దగ్గర నుండే ఏం రాశాడో చదవండి, శాంత కుతూహలంగా అడిగింది. ఉత్తరం బిగ్గరగా చదివాడు సాంబమూర్తి. ప్రియమైన అల్లుడు, సంక్రాంతికి నిన్ను రమ్మని నేను ఉత్తరం రాస్తానని ఎదురు చూస్తూ ఉంటావని నాకు తెలుసు. నీ ఉత్సాహం అటువంటిది. నేను ఉత్తరం రాయలేకపోయినా నువ్వు వస్తావని కూడా తెలుసు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నా. మా మీద దయ ఉంచి నువ్వు ఈ సంక్రాంతికి మా ఇంటికి రావద్దు. ఈసారి పండగ మీ ఇంట్లోనే జరుపుకోండి. అమ్మాయి శాంతిని అడిగామని చెప్పు. అత్తయ్య నిన్ను శాపనార్థాలు పెట్టినట్టు మరీ చెప్పమంది.
మీరు ఈ పండక్కి రావటం లేదన్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మీ మాంగారు. ఉత్తరం చదివేసి సాంబమూర్తి పళ్ళు బిగబట్టాడు. మీ నాన్నగారికి బుద్ధి లేక రావద్దని రాశాడు, కానీ నాకేమైనా బుద్ధి లేదా పండక్కి మాంగారింటికి వెళ్ళకపోవటానికి? అంటే మీ మాంగారు రావద్దని రాసినా మీరెళ్తారా? బిక్కమొహం వేసి అడిగాడు పోస్ట్ మ్యాన్. వెళ్తాను, నా మొహానికి సిగ్గుంటేగా. అయినా మా మాంగారింటికి నేనెళ్తానంటే నువ్వెందుకలా బిక్కమొహం పెట్టావు? నేనేదో మీ ఇంటికి వస్తున్నట్టు. పోస్ట్ మ్యాన్ విరక్తిగా నవ్వాడు. అవునులే బాబు, మాంగారు అవస్థలు నీకేం తెలుస్తాయి? మా అల్లుడు ప్రతి పండక్కి వచ్చి ఇప్పటిదాకా స్టీలు, బీరువా, స్కూటరు, సీలింగ్ ఫ్యాన్లు, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను అన్నీ తీసుకెళ్ళాడు. అరే, నేను కూడా అదే వస్తువులు మా మామగారి ఇంటింటి తీసుకొచ్చాను. మీ అల్లుడి టేస్టు నా టేస్టు ఒక్కటే అన్నాడు సాంబమూర్తి సంబరంగా. ఆయనతో మనకేంటి, మీరిక రండి అంది బయట ముసుగేసుకుని అటువైపు తిరిగి నుంచున్న ఆవిడ. ఆమెవరు? సాంబమూర్తి పోస్ట్ మ్యాన్ని అడిగాడు. నా అసిస్టెంటు సమాధానం చెప్పి బయటకు నడిచాడు పోస్ట్ మ్యాన్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. గమ్మత్తుగా ఉందే, అసిస్టెంటు పోస్ట్ మ్యాను ఉద్యోగాలు కొత్తగా ప్రవేశంలో పెట్టినట్టున్నారు. శాంతి బుగ్గలు నొక్కుకుంటూ అంది. ఆ రోజు రాత్రే సాంబమూర్తి భార్యతో సహా మామగారి ఊరికి ప్రయాణం కట్టారు. ఊర్లో దిగి రిక్షాలో మామగారి ఇంటికి వెళ్ళిన సాంబమూర్తి హతాశుడైపోయాడు. ఇంటికి తాళం పెట్టి ఉంది. పక్కింటి వాళ్ళని అడిగితే సాంబమూర్తి అత్తామామలు ఊరెళ్ళినట్టు, ఏ ఊరెళ్ళింది చెప్పలేదని చెప్పారు. ఎక్కడికి పోతారు? సంక్రాంతి పండగలోగా వెతికి పట్టుకోను హూంకరించాడు సాంబమూర్తి. మళ్ళీ అదే రిక్షాలో స్టేషన్కి వెళ్ళాడు. సామాన్లు మొయ్యటానికి ఒక ఆడకూలి, ఒక మగ కూలి వచ్చారు. రైల్వే స్టేషన్లో ఆడకూలిని మొదటిసారి చూస్తున్నా అనుకున్నాడు సాంబమూర్తి. ఏ బండికి బాబు? కూలి అడిగాడు. కాకినాడ బండికి సాంబమూర్తి చెప్పాడు. ఏం బాబు, మీ మాంగారు ఊళ్ళో లేరా? కూలివాడు అడిగాడు. సాంబమూర్తి ఆశ్చర్యంగా చూశాడు. నీకెలా తెలుసు? దుంపలా ఉన్న మీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది. మరి ఇప్పుడేం చేయదలుచుకున్నారు? ఊరికే వదులుతానా? కాకినాడలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అక్కడే ఉండి ఉంటారు. మా అత్తామామ అక్కడికెళ్ళి వాళ్ళని పట్టుకుంటా. అక్కడ లేకపోతే? కూలివాడు సందేహంగా అడిగాడు. మామగారి తమ్ముడు రాజమండ్రిలో ఉన్నాడు, అక్కడికెళ్ళి వెతుకుతా. అక్కడ లేకపోతే మరో చోటు. ఇంకా సంక్రాంతి 4 రోజులుందిగా, ఈ 4 రోజులు ఎక్కడో అక్కడ వెతికి పట్టుకుంటా. కాకినాడ బండి వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. సాంబమూర్తి, శాంతి బండెక్కి కాకినాడ వెళ్ళాడు. అక్కడ కూడా సాంబమూర్తి అత్తామామలు లేరు. అక్కడి నుంచి రాజమండ్రి, తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం అన్నీ తిరిగారు. లాభం లేకపోయింది. సంక్రాంతి రానే వచ్చేసింది. సంక్రాంతి రోజు రాత్రి విజయవాడ స్టేషన్లో రైలెక్కి హైదరాబాదు చేరారు. తాళం తీసి ఇంటి తలుపులు తీయగానే గుమ్మంలో మడత పెట్టి ఉన్న కాగితం కనిపించింది సాంబమూర్తి. ఆ కాగితాన్ని అందుకున్నాడు. మడతలు విప్పాడు. అది సాంబమూర్తి మాంగారు అతనికి రాసిన ఉత్తరం. ప్రియమైన అల్లుడు, నిన్ను పండక్కి రావద్దని అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఆ రోజు ఉత్తరాన్ని స్వయంగా నేనే తెచ్చి నీకిచ్చాను. ఆ పోస్ట్ మ్యాను అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ వేషాల్లో వచ్చింది ఎవరో కాదు, నేను మీ అత్తయ్యే. తర్వాత రైల్వే స్టేషన్లో కూలీలుగా వచ్చి నీ పూర్తి ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాం. దాన్ని బట్టి సంక్రాంతి వెళ్లేదాకా నువ్వు మీ ఇంటికి రావని అర్థమైపోయింది. నీ కళ్ళ కడపడకుండా ఉండాలంటే సేఫెస్ట్ ప్లేస్ నీ ఇల్లే అని గ్రహించాము. అందుకే వెంటనే హైదరాబాద్ వచ్చి మారు తాళాలతో నీ ఇంటి తలుపులు తెరిచి నీ ఇంట్లోనే ఉన్నాం. ఈరోజు సంక్రాంతి, ఇప్పుడు రాత్రి 9 అయింది. మేము ఇంకా సేపట్లో మా ఊరు బయలుదేరుతున్నాం. బహుశా ఈ టైంకే నువ్వు ఇక్కడికి రావటానికి ఊరి నుండి ప్రయత్నాలు చేస్తూ ఉండి ఉండవచ్చు. అత్తయ్య నిన్ను మరీ శాపనార్థాలు పెట్టమని చెప్పమంది. ఉంటాం, మీ మాంగారు. ఉత్తరం చదివిన సాంబమూర్తి కుప్పకూలిపోయాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.